వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మీ హరి ముందుగా హెడ్లైన్స్ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ ఆవరణలో పిల్లలకు ఎస్ఐ రైటింగ్ ఆర్ట్స్ లో పోటీలు ఆదివాసీ అభివృద్ధి ప్రభుత్వం చేపడుతున్న ప్రిన్సిపాల్ వైస్ ప్రిన్సిపాల్ అత్యాధునిక టెక్నాలజీని వాడి ద్విచక్ర వాహన దొంగను అరెస్టు చేసిన పోలీస్ సిబ్బంది ద్విచక్ర వాహనాల దొంగలను అరెస్ట్ చేసి వారి వద్ద 20 ద్విచక్ర వాహనాలు స్వాధీనం ఆక్రమణదారుల నుంచి మా ప్లాట్ ను ఇప్పించమని అడిగినా పట్టించుకోని పోలీసులు కబ్జాదారులతో కుమ్మక్కు అయ్యారు అని ప్రశ్నించినందుకు కుమారుడిపై కేసు ఇక డీటెయిల్స్ లోకి వెళితే సూర్యాపేట జిల్లా కోదాడలో నాటుకోళ్లు మృతి చెందడంతో రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన వింత సంఘటన జరిగింది. కోదాడలోని గుడిబండ పొలంలో ఎలుకల కోసం పెట్టిన మందు తిని 38 కోళ్లు మృత్యువాత పడ్డాయి. పొలంలో ఎలుకల మందు పెట్టిన కౌలు రైతుపై కోళ్ల యజమాని గీత పోలీసులకు ఫిర్యాదు చేశారు. చట్ట ప్రకారం చర్యలు తీసుకుని నష్టపరిహారం అందించాలని కోరారు. తలకాయ కిందిపోయింది తలకాయ పోతుంది మెడకాయ పోతుంది చచ్చిపోయినా కంటిపోతుంది కరీంనగర్ కమిషనరేట్ నార్కోటిక్ సెల్ కార్యాలయం ఏర్పాటు చేసిన పోలీస్ కమిషనర్ అభిషేక్ మెహంతి ఐపీఎస్ నిషేధిత మత్తు పదార్థాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు అని తెలిపారు. వారు మాట్లాడుతూ పోలీస్ కమిషనరేట్ లో నిషేధిత గంజాయి మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను నిరోధించడానికి వన్ టౌన్ పోలీసులు బస్టాండ్ లోని పార్సిల్ ఆఫీస్ కిరాణా షాపులు పాన్ షాపులు హాస్టల్స్ అనుమానిత ఇండ్లలో నిషేధిత పదార్థాలు గుర్తించడానికి పోలీస్ తనిఖీలు నిర్వహించారు. టౌన్ డివిజన్ ఏసీపీ నరేందర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ తనిఖీలలో వన్ టౌన్ సిఐ సరీలాల్ సిబ్బందితో నార్కోటిక్స్ విభాగంలో శిక్షణ పొందిన పోలీస్ జగీలాంతో డాక్ హ్యాండ్లర్ కానిస్టేబుల్ ఏ శంకర్ కలిసి బస్టాండ్ పలు పార్సిల్ ఆఫీసులు కిరాణా షాపుల్లో పాన్ షాపులు మొదలగు ప్రాంతాలు అనుమానిత ప్రదేశాల్లో తనిఖీలు చేపట్టామని తెలిపారు. కమిషనరేట్ వ్యాప్తంగా ఈ తనిఖీలు నిరంతరంగా కొనసాగుతాయని పట్టుబడిన వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. జగిత్యాల జిల్లా పరిధి నిజామాబాద్ జిల్లా ఎరుగట్ల మండలం గుమ్మిర్యాల గ్రామానికి చెందిన మన్నే లక్ష్మణ్ పోషెట్టి గతంలో ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేసే క్రమంలో కాలు విరగడంతో మద్యానికి బానిసై జల్సాల కొరకు దొంగతనాన్ని వృత్తిగా ఎంచుకున్నాడు. ఈ క్రమంలో జగిత్యాల జిల్లా 13 బైక్లు నిజామాబాద్ జిల్లా 7 బైక్లు దొంగతనానికి పాల్పడి నిర్మల్ జిల్లా మామాల మండలం పొంగల్ గ్రామానికి చెందిన మేసిన్ అబ్దుల్ రషీద్ బైక్ మెకానిక్ షాప్ నిర్వాహకులకు 8,000 నుండి 10,000 రూపాయలకు ఒక్కొక్క వాహనాన్ని విక్రయించేవాడు అని తెలిపారు. చోరీ సొత్తును కొని విక్రయించిన మహమ్మద్ మసిన్ అబ్దుల్ రషీద్లను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. అందుబాటులో ఉన్న అత్యాధునిక టెక్నాలజీని వాడి ద్విచక్ర వాహన దొంగను అరెస్ట్ చేసిన మెట్పల్లి పోలీస్ సిబ్బంది అశోక్ కుమార్ ఐపీఎస్ ను అభినందించారు.
assured 5 rupees to bike theft gang ki apprehend చేశారు. సో మనకి 2 నెలల నుంచి ఈ బైక్ థెఫ్ట్ ఇన్ఫర్మేషన్ చాలా ఎక్కువ వచ్చింది. దీని భాగంగా మనం డిస్ట్రిక్ట్ తరఫు నుంచి we have made one team with under the leadership of DSP Mettapalli and the team involves the ID party constables, our SI and CI also. This team was working so నిన్న ఒక credible information వచ్చింది మనకి and we have apprehended these accused. దీంట్లో ముఖ్యంగా ఒక అతను మన్నే లక్ష్మణ్ ఉన్నారు. ఈ అక్యుపేషన్ ప్రకారం వాళ్ళు ట్రాక్టర్ డ్రైవర్. ఆఫ్టర్ వన్ యాక్సిడెంట్ he has left his tractor driving and for easy money earning కోసం ఈ దొంగతన స్టార్ట్ చేశారు. వాళ్ళకి మోడస్ ఆపరెండి అంటే ఈ కొన్ని కీస్ ఉన్నాయి, వాళ్ళకి శాంపుల్ కీస్ ఉన్నాయి ముందు ఉన్నాయి. అది ఈయన బైక్స్ అక్కడ వెళ్ళి ట్రై చేస్తారు, ఏదైనా ఓపెన్ అయితే దీనికి వాళ్ళు దొంగతన చేస్తారు. వాళ్ళు గ్యాంగ్ లో ఒక ఇద్దరు ఇంకా ఉన్నారు. దే ఆర్ రిసీవర్ ఆఫ్ ది బైక్, ది స్టోలెన్ బైక్. వాళ్ళతో ఒక అతను మొహమ్మద్ మొసీన్ ఉన్నారు, వాళ్ళు ఒక చికెన్ షాప్ నడుస్తున్నారు. అండ్ ఒక అబ్దుల్ రషీద్ ఉన్నారు, ఈజ్ అ బైక్ మెకానిక్. సో ఇద్దరు వాళ్ళు రిసీవర్ ఉన్నారు. ఈ రిసీవర్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ఊరు వాళ్ళకి ఇది అమ్మేస్తున్నారు. ఈ ఊరు వాళ్ళకి అమ్మేస్తే వాళ్ళు 15,000 కి అమ్మేస్తే వాళ్ళు కొన్ని డబ్బులు వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. అండ్ ఇంకా కొన్ని డబ్బులు వాళ్ళు ఈ మంది లక్ష్మణ్ మెయిన్ అక్యూజ్ ఉన్నారు వాళ్ళకి ఇస్తున్నారు. సో ఈ బైక్స్ వాళ్ళు ఎవరైనా ఈ బైక్ కి పర్చేస్ చేస్తున్నారు, వాళ్ళు ఈ బైక్ వితౌట్ నంబర్ ప్లేట్ నడిపిస్తున్నారు. సో ఈ నంబర్ ప్లేట్ లేకుండా బైక్ కొన్ని మనం చాలా ఎక్కువ ఫోకస్ చేస్తున్నాను ఇప్పుడు. ఎవరి బైక్స్ ఆర్ నాట్ with number plates, their identity is not known. It seems that there is some issue in that bike. కోరుట్ల జిల్లాలో బంగ్లాదేశ్ లో గత వారం రోజులుగా జరుగుతున్న అల్లర్లలో అక్కడ మైనార్టీలు అమాయకపు యువకులను, మహిళలను, హిందూ మందిరాలను, హిందువుల ఆస్తులను దోచుకొని తగలబెడుతున్నారు. హిందూ పసిపిల్లలను, యువకులను, వృద్ధులను చంపుతూ సామూహికంగా బలాత్కారాలు చేసి చంపుతున్నారు. బంగ్లాదేశీ నరరూప రాక్షస అరాచకాలను ఖండిస్తూ బంగ్లాదేశ్ లో చనిపోయిన హిందువులకు కోరుట్ల పట్టణ హిందూ సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్, హిందూ సంఘాలు, హిందూ గణపతి మండపాల యూత్ సభ్యులు, మాడనేని నరేష్, కౌన్సిలర్ ఫ్లోర్ లీడర్ పాల్గొని బంగ్లాదేశ్ మైనారిటీ హిందువులకు ఐక్యతను చాటారు. అదే విధంగా ఎప్పుడైనా మన హిందువుకు పక్కపొంటి హిందువుకు ఇట్లా ఏదన్నా హింసగా జరిగితే వెంటనే స్పందించాలి. ఎందుకంటే పక్కపొంటి జరిగింది, నా దగ్గర జరగలేదు మాత్రం ఎప్పుడు అనుకోవద్దు. ఇప్పుడు ఏం దూరం ఏం లేదు, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వము కావాలని చెప్పి మరి హిందువులని, ముస్లింలని ఖచ్చితంగా రెచ్చగొట్టే విధంగా ఆల్రెడీ మాట్లాడుతున్నారు. మరి హిందువులందరూ మరి జాగ్రత్త వహించాలి. ఎవరి ప్రాణమును వారే కాపాడుకోవాలి, ఎవరి రక్ష వారే రక్షించుకోవాలి. శ్రీరామ రక్షణే ప్రతి ఒక్క రక్ష. కాబట్టి మీరు ఎవరు కూడా మైనవ దౌర్యాన్ని
కోల్పోకండి. మీరందరూ కూడా ఈరోజు ఏదైతే మన ప్రాణ మాన రక్షణ ఉందే మీరే రక్షించుకోవాలి. మీ అందరికి కూడా ఎల్లవేళ మేము అందుబాటులో ఉంటాం. మీ అందరూ చెప్పగానే ఈ రోడ్డు పైకి హిందువులకు నివాళులు అర్పించినందుకు మీ అందరికి పాదాభివందనలు చెప్తున్నా. జై శ్రీరామ్. ధన్యవాదాలు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండల కేంద్రంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల కేంద్రంలో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ ఆవరణలో పిల్లలకు ఎస్సే రైటింగ్, పెయింటింగ్, ఆర్ట్స్ లో పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు విద్యార్థులకు అందజేశారు. ఆదివాసీ అభివృద్ధి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రిన్సిపాల్ అజయ్ సింగ్, వైస్ ప్రిన్సిపాల్ మధు ప్రకటనలో తెలిపారు. పిల్లల డాన్సులతో దద్దరిల్లిపోయింది అని తెలిపారు. సంగీత నృత్య అధ్యాపకుడు పి రాజు కొమరం భీం చరిత్ర గురించి అద్భుతమైన గానం చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపక బృందం, నాన్ స్టాప్ బృందం పాల్గొన్నారు. ఎగిసెను కెరటాలు ఎరనీయలలు కొమరం భీము త్యాగము ఎగిసెను గగనాన ఎగిసెను గగనాన అమరుడా కొమరం భీము
హైదరాబాద్ లో సీతాఫల్ మండి చిలకలగూడ జై హనుమాన్ ల్యాండ్ మార్క్ లోని తమ ఫ్లాట్ ను ప్రభాకర్ అనే వ్యక్తి కబ్జా చేశాడు. ఆక్రమణదారుల నుంచి మా ఫ్లాట్ ను ఇప్పించమని ఫిర్యాదు చేసినా పట్టించుకొని చిలకలగూడ పోలీసులు కబ్జాదారులతో ఏసీపీ జైపాల్ రెడ్డి కుమ్మక్కు అయ్యారు అని ప్రశ్నించినందుకు తన కుమారుడిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు అని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏసీపీ జైపాల్ రెడ్డి నుండి తమకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించమని కోరారు. ప్రభుత్వానికి బాధిత దంపతులు మాడిశెట్టి లక్ష్మి అబ్బులు విజ్ఞప్తి చేశారు. అయితే జయ హనుమాన్ ల్యాండ్ మార్కింగ్ లో మాకు 4 షాపులు ఉన్నాయి. జయ హనుమాన్ ల్యాండ్ మార్కింగ్ సీతాఫల్ మండి ల్యాండ్ మార్క్ జయ హనుమాన్ ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్ అయితే అవును సార్. ఎన్ని ప్లాట్లు ఉన్నాయి? 4 ఉన్నాయి. 4 ఫ్లాట్లు 2 షాపులు. షాప్ లో ఆయన ఉన్నాడు, ఫ్లాట్ రెంట్కున్నాడు. రెంట్కుంటే నిన్న వాళ్ళ వీళ్ళు రెంట్కున్న ఆయన మగతను ఆఫీస్కి వెళ్ళిపోతాడు. వాళ్ళ భార్య పిల్లల్ని తీసుకురావడానికి ఇంట్లోకి వెళ్ళి లోపల నుంచి డోర్ లాక్ చేసుకున్నారండి. ఆయన పేరేంటి? కిరాయికి ఉండే ప్రశాంత్ అంటే తెలుసు. ఇస్తే ఆయన బయటికి వెళ్ళి వచ్చే లోపల వాళ్ళ భార్య స్కూల్కి వెళ్ళి వచ్చే లోపల ఓపెన్ ప్లేస్ ఉంటే అందులో పడేసి వీళ్ళు లోపలికి వెళ్ళి ఉన్నారు. ఇప్పటి వరకు కూడా అందులోనే ఉన్నారు వాళ్ళు. ఆమె మాకు ఫోన్ చేసి చెప్పింది, మేము పక్క దాంట్లో ఉంటాము. పక్క తెలియదు కదా దొంగల ఎవరో ఏంటనేది మేము 100 డైల్ చేసాము. కెమెరాలు కూడా తీపిచ్చేస్తారు సార్. కెమెరాలు పెట్టించుకుంటే అవి తీపిచ్చేస్తే మా ఫ్లాట్లో మొత్తానికి అన్నిటికీ. మేము సీతాఫల్మెంట్ డివిజన్లో ఉంటాము. మాకు సీతాఫల్మెంట్ డివిజన్లో జయ హనుమాన్ ల్యాండ్ మార్కింగ్ దాంట్లో 4 షాపులు ఉన్నాయి. 4 ఫ్లాట్లు ఉన్నాయి. అందులో 2 షాపులు ఉన్నాయి. 3 ఫ్లాట్లు నా పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యి, ఒక షాపు రిజిస్ట్రేషన్ అయింది. ఒక ఫ్లాట్ ఒక షాపు రిజిస్ట్రేషన్ చేయలేరు ఓనర్. మాకు అగ్రిమెంట్ ఇచ్చాడు. అగ్రిమెంట్ ఇస్తే మేము రిజిస్ట్రేషన్ చేయమని అడిగాము 2-3 సార్లు. అడిగితే అతను రిజిస్ట్రేషన్ చేయలేదు. ఇవి చేశాను కదా, అవి ఎక్కడ పోతాయి, చేస్తాను అంటే తర్వాత చేస్తాను, మీరే పొజిషన్లో ఉన్నారు కదా అట్లా ఇట్లా అని చెప్పింది మమ్మల్ని. అంటే సరే కదా అని అలాగా ఆయన చేస్తాడు కదా, ఇవి చేసినప్పుడు అవి కూడా చేయకుండా ఎందుకుంటాడని. అయితే చేసిన తర్వాత ఈ ప్రభాకర్ అన్న అతను మా కొడుకుకు దోస్తాడు. అట్లా మా కొడుకు దగ్గరికి వచ్చి మాతో ఉంటేనే ఓనర్లతో కలిసి అతను వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడంట. ఫ్లాట్ చేయించుకున్నాడు. మేమేమో మా పొజిషన్లోనే ఉంది కదని మేము రెంట్కి ఇచ్చుకున్నాము. రెంట్కి ఇచ్చిన తర్వాత ఇప్పుడు అందులో ప్రశాంత్ అనే అతను రెంట్కున్నాడు. ఏసీపీ జైపాల్ రెడ్డి మా కొడుకు మీద అక్రమంగా మా పెద్ద కొడుకు మీద కేసులు పెట్టారు. రబడీ సీట్ ఓపెన్ చేయించారు. ఏది మేము ఇట్లా షాప్ కబ్జా చేయందని చెప్పడానికి వెళ్తే మమ్మల్ని రానియకుండా మా కొడుకు మీద ఇట్లా కబ్జా రబడీ సీట్ ఓపెన్ చేయించి మా కొడుకు ఎక్కడున్నాడో తెలియదు. ఆయన వల్ల ఆ ఫ్లాట్లో ఉన్న వాళ్ళతో కలిసి ఆయన కుమ్మక్క అయ్యి మా కొడుకుని ఇంటికి రానియకుండా చేసి షీట్ ఓపెన్ చేయించారు అందరూ కలిసి. ఇప్పుడు నా కుటుంబానికి ప్రాణాన్ని జైపాల్ రెడ్డి గారే కల్పించాలి. మాకేమైనా అయిందంటే జైపాల్ రెడ్డి గారిదే బాధ్యత. ఏమన్నా అంటే మీరు ఏపీ వాళ్ళకి ఇక్కడేం పని, మీకు ఏపీకి దొబ్బేయండి, ఇక్కడ ఎందుకు వచ్చి మీరు మా మీద పెత్తనం చేస్తున్నారని అంటాడు ఆయన. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ ఆవరణలో పిల్లలకు ఎస్ఐ రైటింగ్ ఆర్ట్స్ లో పోటీలు. ఆదివాసీ అభివృద్ధి ప్రభుత్వం చేపడుతున్న ప్రిన్సిపాల్ వైస్ ప్రిన్సిపాల్. అత్యాధునిక టెక్నాలజీని వాడి ద్విచక్ర వాహన దొంగను అరెస్టు చేసిన పోలీస్ సిబ్బంది. ద్విచక్ర వాహనాల దొంగలను అరెస్ట్ చేసి వారి వద్ద 20 ద్విచక్ర వాహనాలు స్వాధీనం. ఆక్రమణదారుల నుంచి మా ఫ్లాట్ ను ఇప్పించమని అడిగినా పట్టించుకోని పోలీసులు. కబ్జాదారులతో కుమ్మక్కు అయ్యారు అని ప్రశ్నించినందుకు కుమారుడిపై కేసు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.